అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీని ఎలా చూడొచ్చంటారు? ఇటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం కోసమేనా, లేదంటే ఇంకేదైనా రీజన్ ఉందా? ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార భాగస్వాములుగా, అలాగే వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో అలయన్స్ పార్ట్నర్గా కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రెండు రాజకీయ పక్షాలకు సంబంధించిన, అది అధికార భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన నాయకుల మధ్య ఒక సమావేశం జరిగింది అని అంటే రాజకీయపరమైన అంశాలే చర్చనీయాంశంగా ఉంటాయి. లేదు అని అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వంతో అపరిష్కృతంగా ఉండే అంశాల గురించో, లేదు రాష్ట్ర ప్రభుత్వ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వంతో పర్సూ చేయడానికో, ఇటువంటి అంశాల ప్రాతిపదికగానే ఇవాళ అమరావతి నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి అమిత్ షా గారితో కలవడం జరుగుద్ది. అంటే సడన్గా వెళ్ళడంతో ఇప్పుడు హాట్ టాపిక్గా అయితే ఇక్కడ నా అజంప్షన్ కూడా అయితే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకుంటున్న రాజకీయ విధానం, జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న విశృంఖలత్వ ప్రచారం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయడానికి జరుగుతున్న ప్రయత్నాలు, వీటన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసి తీరాలి అన్న ఒక నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలి అని అంటే ప్రధానంగా ఇవాళ ఆయన గతంలోలాగా పాలనాపరమైన బాధ్యతలు లేవు. అదే సందర్భంలో ఆయన మీద నమోదైన కేసుల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందున్నారు ఆయన. ఆ రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన విధుల నిర్వహణ కోసం అంటే కేసుల విచారణ కనుక హాజరైతే తన విధుల నిర్వహణకు ఆటంకమవుతుంది అని చెప్పనే అంశాన్ని కోర్టు ముందు పెట్టి దానికోసం అని చెప్పని తను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రిగా లేరు. మరి లేని సందర్భంలో కూడా ఆయనకి ఎందుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ఉన్నారు? మొట్టమొదట ఆయనకి ఆ సౌలభ్యం తీసేయాలి. అదే సందర్భంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇప్పటికీ ఇంకన్క్లూజివ్గానే ఉంది. ఆ కేసు విచారణలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం గురించి విచారణ జరగాలి అని చెప్పని సాక్షాత్తు డాక్టర్ సునీత గారి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ కేసు విచారణ ఇంటెన్సిఫై చేయాలి అనేది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలు, ఆక్రమణలు, వాళ్ళ పరిపాలనా హయాంలో జరిగిన ఉల్లంఘనలు, వీటి మీద ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో చాలా ఆధారాలు దొరుకుతూ ఉన్నాయి. వాటి మీద అంటే వాటిని ఉపయోగపెట్టి ఆయన మీద కేసులు నమోదు చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఖచ్చితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న సందర్భంలో, కేంద్రంలో కూడా ఉన్న ప్రభుత్వంలో వీళ్ళందరూ సంకీర్ణ భాగస్వాములుగా కొనసాగుతున్న సందర్భంలో ఈ రాజకీయపరమైన అంశాలని చర్చించాల్సిన అవసరం ఉంటుంది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి అమ్మాయిని కూడా, కూతుర్లని, మైనర్ పిల్లల్ని, వాళ్ళని కూడా టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళ సోషల్ మీడియా ఒక విశృంఖలత్వంగా సంస్కారహీన భాషతోటి వాళ్ళని ట్రోల్ చేస్తూ ఉన్నప్పుడు సహజంగా ఏ తండ్రికైనా ఆ బాధ, ఆవేదన, ఆవేశం కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నిటి గురించి చర్చించడానికే అమిత్ షా గారిని కలిసినట్టుగా మనం భావించాలి. ఎందుకనంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే సిబిఐ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదై ఉన్నాయి. గతంలో రఘురామకృష్ణరాజు గారు సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పని ఒక పిటిషన్ ఫైల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తనకు దక్కిన అధికారాన్ని అడ్డు పెట్టుకొని తన కేసుల విచారణ ప్రభావితం చేస్తున్నారు, కేసుల్లో సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు, తన అక్యూజ్డ్కి తన అధికారం ద్వారా వాళ్ళందరికీ ప్రాధాన్యత కలిగిన స్థానాలు కల్పిస్తూ ఉన్నారు, ఇది 100% బెయిల్ కండిషన్స్ వైలేట్ చేయడమే, కాబట్టి ఆ ప్రాతిపదికగా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయండి అని చెప్పని రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు సిబిఐ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసిన సిబిఐ రఘురామకృష్ణరాజు గారికి సహాయ నిరాకరణ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపటి రోజున ఏ విధమైన అంటే తీసుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడానికి ఆస్కారం ఉంది అనే అంశాలని లోతుగా చర్చించడానికే పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కలిసినట్టుగానే నా అంచనా.
ఇంకొకటి కూడా సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి సంబంధించిన భూముల వ్యవహారంలో కూడా కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఈ నేపథ్యంలోనే ఇదొక యాంగిల్ కూడా ఉంది. ఇందుకే ఆయన అమిత్ షాని కలిశారా అన్నది కూడా ఒక డౌట్ ఉంది. ఇక్కడ ఇంకా కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులతో ముడిపడి ఉన్న అనంతపూర్ జిల్లాలో ఉన్న లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఆ భూములు వచ్చేటప్పటికి హిందూ ప్రాజెక్ట్స్కి రాజశేఖర రెడ్డి గారి ద్వారా కేటాయింపు చేయబడ్డాయి. అక్కడ ఒక ఎకనామిక్ జోన్, స్పెషల్ ఎకనామిక్ జోన్లో యూనివర్సిటీసు, ఇండస్ట్రియల్ క్లస్టర్సు, రెసిడెన్షియల్ టౌన్షిప్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడం కోసం అని చెప్పని బెంగళూరు హైదరాబాదు జాతీయ రహదారి మీద చిలమత్తూరు దగ్గర ఒక హైవేకి 10 కిలోమీటర్ల ఫేసింగ్ తోటి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు హిందూ ప్రాజెక్ట్స్కి భూములు కేటాయింపు చేశారు. కేటాయింపు చేస్తే వాళ్ళు ఆ భూములు కేటాయింపు చేసుకోవడానికి సబ్మిట్ చేసిన డిపిఆర్కి ఆచరణపూర్వకంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మధ్య చాలా అంతరం వచ్చింది. వాస్తవంగా ఆ భూములు కేటాయింపు చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ భూముల్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్లో తాకట్టు పెట్టేశారు. వందలాది కోట్ల రూపాయలు లోన్ తెచ్చుకున్నారు. ఆ లోన్ని వేరే అవసరాలకు వాడుకున్నారు తప్ప ఏ పర్పస్ కోసం అయితే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్వైర్ చేసి వాళ్ళకి ఆ భూములు కేటాయింపు చేసిందో ఆ పర్పస్ అయితే రిజాల్వ్ అవ్వాలి. తర్వాత బ్యాంకుల్లో తీసుకున్న లోన్లు కూడా, అంటే స్టేట్ బ్యాంకు లీడ్ బ్యాంకుగా ఉండి కన్సార్టియం ఆఫ్ బ్యాంక్స్ ద్వారా ఆ రోజుల్లో 1200-1300 కోట్ల రూపాయలు లోన్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఈ హిందూ ప్రాజెక్ట్స్ ఒక డిఫాల్టర్గా మారి ఆ లోను ఇంట్రెస్ట్లతో అక్యుములేట్ అయ్యి 4500 కోట్లకు రీచ్ అవ్వడం జరిగింది. చివరికి అది దివాలా పిటిషన్ ఫైల్ చేసి హిందూ ప్రాజెక్ట్స్ అది ఎన్సిఎల్టీకి చేరటం జరిగింది. కానీ ఈలోపుగానే అదే హిందూ ప్రాజెక్ట్స్ జగన్మోహన్ రెడ్డి గారి సంస్థల్లో పెట్టుబడులు పెట్టున్న నేపథ్యంలో ఈ లేపాక్షి నాలెడ్జ్ హబ్కి రాజశేఖర రెడ్డి గారి ద్వారా భూములు కేటాయింపు చేయడం, అదే హిందూ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలో పెట్టుబడులు పెట్టున్న నేపథ్యంలో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో ఇన్వాల్వ్ అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్లో ఉంది. ఒక పక్కేమో బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకున్నారు, బ్యాంక్స్ ఆ లోన్స్ కోసం క్లెయిమ్ చేస్తూ ఉన్నాయి. ఎన్సిఎల్టీలో దివాలా పిటిషన్ ఫైల్ చేస్తుంది, ఈడీ కేసుల్లో ఉంది. కానీ ఇవాళ కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈడీ నుంచి క్లియరెన్స్ తీసుకొని ఎన్సిఎల్టీకి చెల్లించాల్సిన డబ్బు చెల్లించి ఆ భూములు కనుక స్వాధీనం చేసుకున్న పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ఇండస్ట్రీ సెటప్ చేయడం కోసం ఒక ల్యాండ్ బ్యాంకు చేతిలోకి వస్తుంది. ఎందుకంటే ఇవాళ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 65 కిలోమీటర్ల దూరంలో ఈ భూములు అందుబాటులో ఉంటాయి. ఈ భూములు దాటి ఇంకా 50-60 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్ అయిన కియా ప్లాంట్ 600 ఎకరాల్లో ఒక కియా ప్లాంట్ వస్తే అది ఆ ప్రాంత ముఖచిత్రం మొత్తం మార్చింది. అటువంటిది వాళ్ళ ఈ కియా ప్లాంట్ కన్నా టువర్డ్స్ ఎయిర్పోర్ట్ ఇంకొక 60 కిలోమీటర్ల ముందు ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి వస్తే అక్కడ ఈ కియా లాంటి ఇంకొక 10-15 కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో దాదాపుగా ఆ ప్రాంత ముఖచిత్రం మొత్తం మారిపోద్ది అన్నమాట. ఈ అంశాల గురించి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం అవుతుంది. అలాగే మీరు ప్రస్తావించిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ భూములు జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీ రైతుల దగ్గర నుంచి కొన్నది వాస్తవమే. కానీ ఎందుకు కొన్నారు? అందులో ఉన్న లైమ్ స్టోన్ రిజర్వ్స్ని రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కేటాయించింది కాబట్టి వాళ్ళు రైతుల దగ్గర నుంచి కొన్నారు. కానీ ఇక్కడ జరిగింది కూడా ఏంటి అంటే కంపెనీ కేటాయింపు చేసినాక రైతుల దగ్గర నుంచి కొనుక్కోవాల్సిన దగ్గర ముందే రైతుల దగ్గర కొనేసి తర్వాత గవర్నమెంట్ నుంచి కేటాయింపు చేసుకున్నారు. అంటే ఇక్కడ మా నాయనే ముఖ్యమంత్రి, మాకు తక్క ఇంకెవరికి ఈ కేటాయింపు జరుగుద్ది అనే ఒక అతి విశ్వాసంతో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఏదైతే చెప్తున్నారో అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ ఇది. కానీ ఇక్కడ ఈ భూములు వాళ్ళ ఈడీ కేసుల్లో ఉన్నాయి. దానికి తోడు ఇండస్ట్రీ సెటప్ చేస్తాము అని చెప్పని చేసుకున్న కేటాయింపులకి వాళ్ళ 16 సంవత్సరాల కాలం గడిచిపోయింది, దాదాపు 15 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఆ భూమి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలా. కాబట్టి ఆ కేటాయింపు రద్దు చేయాలి. మళ్ళీ తిరిగి ఆ భూములు కనుక ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న పక్షంలో నిజంగా ఇండస్ట్రీ పెట్టాలి అని ముందుకొచ్చే ఏ కంపెనీకైనా కేటాయించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ దృష్టితోటే ప్రభుత్వం కూడా కొంచెం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రానికి ఎంతమంది పెట్టుబడులు పెట్టేవాళ్ళు వస్తే, ఎంతమంది పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి పెట్టుబడులు పెడితే అంతగా ఉపాధి కల్పనకు ఒక ఆస్కారం ఉంటుంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పని యువతకు వాగ్దానం చేశారు. ఆ దిశగా అంది వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని జారువిడ్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.